జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలలో ఆరోగ్య పాఠశాల కార్యక్రమం అమల్లో ఉందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. బుధవారం కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాలపై మంత్రి రివ్యూ మీటింగ్కు ఆయన హాజరయ్యారు. ప్రతి పాఠశాలలో మౌలిక సదుపాయాలపై చర్యలు తీసుకుంటున్నామని, ఈజీఎస్ నిధులతో ఈ పనులు చేపడుతున్నామని అన్నారు. పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల అవుతున్నాయని అన్నారు. ఇక అనంతరం అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. స్కూల్స్ ఐడెంటిఫై చేసి అక్కడ కూడా మళ్ళీ టాయిలెట్ శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఏ స్కూల్లో శాంక్షన్ లేవు, అటువంటి స్కూల్స్ లేవు మన దగ్గర. అన్ని స్కూల్స్ లో శాంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈజీఎస్ లో శాంక్షన్స్ ఇస్తాం. ఈజీఎస్ సంబంధించిన కూడా ఈజీఎస్ డబ్బులు మొన్న మార్చ్ 2025 వరకు పడ్డాయి. సో పెద్ద పెండింగ్ కూడా ఎక్కడ లేవు. మార్చ్ 2020 అంటే హార్డ్లీ ఒక 5-6 మంత్స్ పెండింగ్ ఉన్నాయి. అంతవరకే ఓకే. సో ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో లేదు ఏజెన్సీ ఉన్నారు, జనరల్ గా ఇటువంటి విలేజ్ లెవెల్ ఎవరు వర్క్ చేస్తారంటే మాజీ సర్పంచ్ లేదు ఎవరైతే ఎస్ఎంసీ చైర్మన్ లేదు ఏపీసీ చైర్మన్ వీళ్ళే వర్క్ చేస్తారు. వాళ్ళకి సంజాయించండి, మీరు వర్క్ చేయండి, మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి.